హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీస్ బై బిందు. ఈరోజు మనం ఒక సూపర్ జాపనీస్ మూవీ 2025లో రిలీజ్ అయిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ పేరు ఘోస్ట్ కిల్లర్. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, మన ఈ స్టోరీ హీరోయిన్ ఎవరైతే ఉందో తను అన్నిటికీ భయపడే రకం. అయితే ఒకసారి సడన్గా తనకి ఒక స్మాల్ పీస్ ఆఫ్ బుల్లెట్ దొరుకుతుంది. ఆ బుల్లెట్ని టచ్ చేసిన నెక్స్ట్ మూమెంట్ నుంచి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ స్పిరిట్ కనిపిస్తూ ఉంటుంది ఆ హీరోయిన్కి. ఈ పెద్ద గ్యాంగ్స్టరే మన మూవీలో హీరో. ఈ గ్యాంగ్స్టర్ని, మన హీరోని ఎవరో గన్తో షూట్ చేసి చంపేస్తారు. ఆ హీరోని షూట్ చేసిన ఒక బుల్లెట్ పీస్ హీరోయిన్కి దొరుకుతుంది. ఆ హీరోయిన్ ఆ బుల్లెట్ పీస్ని టచ్ చేసినప్పటి నుంచి ఆ హీరో సోల్ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, ఎప్పుడు కనిపిస్తుంటుంది. అండ్ ఆ సోల్ మన హీరోయిన్ బాడీలోకి వెళ్ళి బాడీని కంట్రోల్ కూడా చేస్తుంటుంది. సో ఒకసారి ఇదంతా జరిగిన తర్వాత, ఎప్పుడైతే బుల్లెట్ దొరుకుతుందో అది టచ్ చేసిన తర్వాత హీరోయిన్ కాన్వర్సేషన్ ఇదంతా ఒక కామిక్ వేలో చూపిస్తారు మూవీలో. నన్ను అడిగితే నేను ఈ మూవీకి 8 రేటింగ్ ఇస్తాను 10కి. చాలా బాగా తీశారు మూవీని. సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒకసారి లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి స్టోరీస్ కనుక నచ్చితే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, సో దట్ నేను ఏమైనా నెక్స్ట్ మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఓపెనింగ్ సీనే ఒక అండర్ గ్రౌండ్లో చూపిస్తారు. ఒక ముగ్గురు బ్యాడ్ గైస్ మన హీరోతో ఫైట్ చేస్తూ ఉంటారు. హీరో పేరు క్యూటో. మన క్యూటోతో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ కత్తులతో ఫైట్ చేస్తూ ఉంటారు. మన హీరో కూడా ఏం తక్కువడు కాదు, ఫుల్ మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్. వాళ్ళ ముగ్గురిని ఫుల్గా కిక్ చేసి బాగా ఉతికి ఆరేస్తాడు. అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి అలా కూర్చొని ఒక సిగరెట్ తాగుదాం అనుకుంటాడు. సిగరెట్ వెలగదు. ఈలోపు సడన్గా వెనకాల నుంచి ఏదో సౌండ్ వినిపించినట్టు వినిపిస్తుంది. సడన్గా ఇలా వెనకాల తిరుగుతాడు. మనకి క్లియర్గా షార్ట్ చూయించారు ఎవరు చంపారు అని. ఒక బుల్లెట్ వచ్చి హీరోని అక్కడికక్కడే చంపేస్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో హీరో చనిపోయి పెద్ద బ్లడ్ పూల్లో పడి ఉంటాడు. తర్వాత పోలీసులు రాకముందే ఒక ఇల్లీగల్ గ్యాంగ్ వచ్చి ఈ క్లీనప్ ప్రాసెస్ అంతా చేస్తుంది. అక్కడ బ్లడ్, హీరో డెడ్ బాడీ అన్నీ తీసి క్లీనప్ చేస్తుంది, సస్పిషన్స్ ఏమీ రాకుండా. అయితే ఈ క్లీనప్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఆ బుల్లెట్ని, హీరోకి ఏదైతే బుల్లెట్ తగిలిందో ఆ బుల్లెట్ని మిస్ చేస్తారు క్లీన్ చేయడం. ఆ క్లీన్ చేస్తున్నప్పుడు ఒక అతను కాలు తగిలి ఆ బుల్లెట్ కొంచెం ముందుకెళ్ళి అలా 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 జరిగి ఆ బుల్లెట్ ఒక స్టేర్ కేస్ దగ్గరికి వెళ్ళి చేరుతుంది. ఈ సీన్ కట్ చేస్తే స్టేర్ కేస్ దగ్గరికి వెళ్ళి ఆగిన తర్వాత నెక్స్ట్ సీన్కి మన హీరోయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మన హీరోయిన్ ఒక హోటల్లో వెయిట్రెస్ లాగా పనిచేస్తుంది, ఒక చిన్న హోటల్లో. తను చాలా క్వైట్ గర్ల్, ఎక్కువ ఎవరితో మాట్లాడదు. ఏదైనా ఫైట్ ఉందంటే అట్లీస్ట్ 10 feet దూరం ఉంటుంది దానికి. జస్ట్ తన పనితో తను చూసుకునే టైప్ అనమాట మన హీరోయిన్. ఒకసారి తను హోటల్కి వచ్చిన కస్టమర్స్ దగ్గర ఆర్డర్ తీసుకుంటూ ఉంటే తన కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఎందుకంటే తన పక్కన బార్లో ఒక అబ్బాయి ఉంటాడు, మసూటా అని. అతని మీద మన హీరోయిన్కి క్రష్ ఉంటుంది. ఆ అబ్బాయితో ఎలా అయినా మాట్లాడి కొంచెం క్లోజ్ అవ్వాలి అతనికి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల తన కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, ఏం మాట్లాడాలి, ఎలా ఇంప్రెస్ చేయాలి అని. కొంచెం సేపు అయ్యాక తన వర్క్ తను ఫినిష్ చేసుకొని పక్కనున్న బార్కి వెళ్తుంది మసూటాని కలవడానికి. మసూటా మంచిగా గ్లాసెస్ పెట్టుకొని షార్ప్ లుకింగ్ గాయ్, అందరు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ కనిపిగానే రా నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా అని ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక డ్రింక్ ఇస్తాడు. ఒక డ్రింక్ తాగి ఇంకా ఆ అబ్బాయితో కొంచెం టైం స్పెండ్ చేస్తే మన హీరోయిన్కి తెలిసిపోతుంది, ఏంటి వీటి ఇంత వేస్ట్ ఫెలో లాగా ఉన్నాడు అని. తను బాత్రూమ్కి వెళ్ళి మొహం మీద ఇలాంటి నువ్వు లవ్ చేసింది అని తను కొంచెం సేపు తిట్టుకొని బయటకు వస్తుంది. ఈలోపు మన మసూటా ఉన్నాడు కదా, ఆ అమ్మాయితో ఇంకా ఫ్లర్ట్ చేస్తూ ఈ రాత్రంతా డ్రింక్ చేద్దాము, ఇట్ విల్ బీ ఫన్, ఎంజాయ్ చేద్దాము అని చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది ఈ మసూటా మీద. పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, కానీ తెలిసిన తను రోజు చూసే మొహమే కదా, మరి డైరెక్ట్గా నో చెప్తే బాగుండదని ఇంకా తను లాస్ట్ ట్రైన్ మిస్ అయిపోయి ఇంకా రాత్రంతా తాగడానికి ఓకే చెప్తుంది. అలా రాత్రంతా తాగుతారు. తాగిన తర్వాత అలా వాక్ చేస్తూ ఉంటారు. బాగా ఫుల్గా ఎక్కేసిన తర్వాత ఇద్దరు వాక్ చేసుకుంటూ పక్కనున్న రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ ఆ మసూటా ఏదో వాగుతూ ఉంటాడు. హీరోయిన్కి ఇంకా చిరాకు వచ్చి మొహం మీద ఒక కిక్ చేస్తుంది. ఇదంతా కామెడీగా వెళ్తూ ఉంటుంది, ఏం సీరియస్గా వెళ్ళదు. ఆ దెబ్బకి మన హీరోయిన్ కొట్టిన దెబ్బకి మసూటా జస్ట్ ఇలా అన్కాన్షియస్ లాగా ఇలా బాగా తాగుంటాడు కదా, ఇలా తోయగానే పడిపోతాడు. ఇంకా మన హీరోయిన్ తిట్టుకుంటూ వీడిన నేను లవ్ చేసింది అని తిట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే ఒక స్టేర్ కేస్ దగ్గర ఆగుతుంది.
ఆ బుల్లెట్కి మన స్టోరీ స్టార్టింగ్లో చూసిన బుల్లెట్ కేస్ కనిపిస్తుంది. ఇదేదో చూడటానికి బాగుంది అనేది అది తీసి పట్టుకుంటుంది. అది పట్టుకున్న నెక్స్ట్ సెకండ్ దానికి ఇంకా ఒక ఇల్యూషన్ క్రియేట్ అయిపోతుంది అనమాట. హీరోని ఎవరో చంపినట్టు, ఎవరో మన హీరో అంతా రక్తంలో ఇలా బాడీ అంతా తడిచిపోయినట్టు ఇలా ఫ్లాషెస్ లాగా కనిపిస్తాయి. మన హీరోయిన్ ఏమనుకుంటుంది, నేను బాగా తాగాను, దానివల్ల మనకి ఏంటంటో వియర్డ్ ఇల్యూషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి అని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బుల్లెట్ కేస్ని మాత్రం తన పాకెట్లో పెట్టుకుంటుంది. అలా అలా వాక్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి, తన అపార్ట్మెంట్కి వెళ్తుంది. తన అపార్ట్మెంట్కి వెళ్ళగానే తన ఫ్రెండ్ జూలీ బయట నిల్చొని ఉంటుంది. జూలీ ఫేస్కి అంతా దెబ్బలు తగులుంటాయి. జూలీ బాయ్ ఫ్రెండ్ కొట్టుంటాడు అనమాట తనని. అయితే కొంతసేపు వాళ్ళ ఫ్రెండ్ని తిడుతుంది. ఆ బాయ్ ఫ్రెండ్ ఎంత వేస్ట్ గాడన్నా వాడుతూనే ఉంటావు, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు అని. అలా వాళ్ళ ఫ్రెండ్ జూలీని తిడుతూ వాళ్ళిద్దరూ అపార్ట్మెంట్ లోపలికి వెళ్తారు. డోర్ తీయగానే షాక్. ఏమైందంటే మన హీరోయిన్కి ఆ హీరో బ్లడ్లో ఉన్నట్టు మొత్తం ఇలా క్లియర్గా కనిపిస్తుంటాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఎవరితో మాట్లాడుతున్నావు, పిచ్చేమన్నా పట్టిందా, అక్కడ ఎవరు లేరు అంటుంది. నిజంగా అక్కడ ఎవరు లేరా, నాకే కనిపిస్తున్నాడా అని చేతిలో ఏదో ఒకటి ఉంటే అది తీసుకొని దాని హీరో మీదకి విసురుతుంది. ఆ విసిరిన ఆబ్జెక్ట్ హీరోని క్రాస్ అయిపోయి పక్కన పడుతుంది. ఇంకా మన హీరోయిన్కి భయం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దెయ్యం ఉందిరో పరిగెత్తు అని ఇద్దరు పరిగెడతారు, జూలీ ఇంకా మన హీరోయిన్. పరిగెడుతూ జూలీ బయటకు వెళ్ళిపోతుంది. హీరోయిన్ బయట నుంచి స్కిడ్ అయ్యి పరిగెత్తేటప్పుడు పడబోతూ ఉంటుంది కిందకి. మన హీరో హ్యాండ్ ఇచ్చి హీరోయిన్ని పట్టుకొని పైకి లాగుతాడు. ఇప్పుడు హీరో టచ్ చేశాడు కాబట్టి హీరో సోల్ హీరోయిన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన హీరో జిమ్నాస్టిక్స్ అన్నీ చేస్తుంటాడు అనమాట. తనకు వచ్చిన మార్షల్ ఆర్ట్స్ అన్నీ ప్రదర్శిస్తుంటాడు. హీరోయిన్ బాడీలో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నాకు ఈ బాడీ నచ్చింది అని ఎగురుకుంటూ. ఇప్పుడు మన హీరోని తిడుతుంది. అది నా బాడీలో నువ్వేం చేస్తున్నావు, బయటికి రా అంటుంది. ఫస్టే వినడు. తర్వాత ఇంకా ప్లీజ్ ఇది నా బాడీ, బయటికి రా అంటే ఫైనల్గా మన హీరోయిన్ బాడీలోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు చెప్తాడనమాట, నువ్వు నన్ను టచ్ చేసావు కాబట్టి ఇంకా తప్పదు, నేను నీ బాడీని కంట్రోల్ చేసుకోగలుగుతా. అండ్ నాకు ఒక తీరని కోరిక ఉంది, అది తీరిపోతే మేబీ నా ఆత్మ శాంతిస్తుందేమో, నేను వెళ్ళిపోతానేమో, నాకు తెలీదు, ఐఎమ్ గెస్సింగ్, అందుకే నేను ఇలా తిరుగుతున్నానేమో సోల్ లాగా అని చెప్తాడు. నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, నన్ను ఎవరు చంపారు వాళ్ళని ఫైండ్ అవుట్ చేద్దాము అని చెప్తే మన హీరోయిన్ నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళిపోతా అని ఫస్ట్ ఈ దయ్యం నుంచి ఎలా అయినా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని గుడికి వెళ్ళిపోయి దేవుడిని ప్రే చేస్తుంది. దేవుడా ఈ గోస్ నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని. కానీ వర్కౌట్ అవ్వదు. మేబీ గుడ్ సోల్ ఏమో, అందుకని దేవుడు కూడా వదిలేస్తాడు. బయటకు వచ్చాక, టెంపుల్ నుంచి బయటకు వచ్చాక చూస్తే ఇంకా కనిపిస్తుంటాడు. సర్లే ఇంకేం చేస్తాము అని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే జూలీ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవలో మళ్ళీ ఆ బాయ్ ఫ్రెండ్ జూలీని కొడుతుంటాడు. మన హీరోయిన్కి ఫుల్ కోపం వస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేదు, కొట్టలేదు కదా, అంత ధైర్యం లేదు, ఫస్ట్ అంత పవర్ లేదు. సో ఇప్పుడు పక్కనున్న మన హీరో ఏం చేస్తాడు, మన గోస్ట్ హీరోయిన్కి చెప్తాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను, వాడిని కొట్టుడు కొడతాను, మీ ఫ్రెండ్ని సేవ్ చేస్తాను, నేను నీ బాడీలోకి రావాలా అని. మన హీరోయిన్కి వేరే ఆప్షన్ లేక ఓకేరా అని చెప్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ ఇద్దరు కలిసి, అంటే బేసిక్గా హీరో కొడతాడు హీరోయిన్ బాడీలోంచి, ఫుల్ బాయ్ ఫ్రెండ్ని కొట్టుడు కొడతాడు. కొట్టిన తర్వాత వాడు ఫెయింట్ అయిపోతాడు, అన్కాన్షియస్ అవుతాడు. ఇప్పుడు జూలీకి డౌట్ వస్తుంది, ఇదేంటి, దీనికి ఇంత ధైర్యం లేదు, ఇంత సీన్ లేదు, ఇంత ఎనర్జీ పవర్ ఇవేం లేవు కదా, ఎలా కొట్టింది అని. ఇప్పుడు జూలీ అడుగుతుంది హీరోయిన్ని, నీకు ఎవరో హెల్ప్ చేస్తున్నారు, ఇందాక నుంచి వియర్డ్గానే బిహేవ్ చేస్తున్నావు, ఏం జరుగుతుంది అని. ఇప్పుడు హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జూలీకి, ఇది నా పరిస్థితి, నాకు ఈ దెయ్యంగాడు కనిపిస్తున్నాడు, వీడు నన్ను వదలట్లేదు, హెల్ప్ చేయమంటున్నాడు, ఏం చేయాలో అర్థం అవట్లేదు అంటే ఇంకా జూలీ కూడా ఎంకరేజ్ చేస్తుంది, మంచోళ్ళనే ఉన్నాడు కదా, హెల్ప్ చెయ్యి అని. కట్ చేస్తే ఇప్పుడు మన హీరోయిన్కి మెసేజ్ వస్తుంది మసూటా నుంచి, ఎవడైతే క్రష్ ఉందో ఫస్ట్లో ఆ అబ్బాయి, అతని దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, నా ఫ్రెండ్ నవోమి కూడా ఉన్నాడు నాతో, నైట్ డ్రింక్కి వస్తావా మాతో అని మెసేజ్ చేస్తాడు. మన హీరోయిన్కి మసూటా మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది. కానీ నవోమి అని ఎవడైతే ఉన్నాడో వీడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ మసూటాతో వర్కౌట్ అవ్వలేదు, ఈ నవోమినన్నా కొంచెం ఫ్లర్ట్ చేద్దాము, ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అని వెళ్తాము అనుకుంటుంది. కానీ మన హీరోకి అన్నీ తెలుసు కదా వాళ్ళ గురించి, సోల్ అది ప్రేతాత్మ కదా, సో బేసిక్గా వాళ్ళు బ్యాడ్ గైస్ అని మన హీరోకి తెలుసు. హీరోయిన్కి చెప్తాడు, వాళ్ళు బ్యాడ్ పీపుల్, వాళ్ళు డ్రగ్స్ ఇచ్చి అమ్మాయిలు మోసం చేస్తారు అంటే మన హీరోయిన్ నమ్మదు, నువ్వు అన్నీ ఇలానే ఫేక్తావు, నేను నిన్ను నమ్మను అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళే ముందు ఒక డీల్ చేసుకుంటుంది హీరోతో, నువ్వు చెప్పేది నిజమని నాకు అర్థమైతే నమ్ముతాను, నువ్వు చెప్పేది నిజం కాకపోతే నేను నిన్ను ఎప్పటికీ నమ్మను, నీకు హెల్ప్ చేయను అని చెప్తుంది. సరే పదా అని ఇద్దరు వెళ్తారు. అయితే మన మసూట హీరోయిన్కి ఒక డ్రింక్ ఇస్తాడు, అమ్మ తాగినట్టే యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేసి ఊసేస్తుంది మళ్ళీ గ్లాస్లోకి.
అయితే ఏం కలిపారు మీరు అని యాక్టింగ్ చేస్తుంది అనమాట ఈ నవోమి మసూటా దగ్గర. వీళ్ళు ఏంటి మనం ఇచ్చిన డ్రగ్ స్లోగా వర్కౌట్ అవ్వాలి కదా, ఇంత ఫాస్ట్గా వర్క్ అయింది ఏంటి అనుకుంటారు. అప్పుడు ఆమెకి ఇంకా అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ నిజంగా ఫ్రాడ్లే, మోసం చేస్తారు అమ్మాయిల్ని అని. వాళ్ళకి చెప్తుంది, మీ ఇద్దరు పెద్ద ట్రబుల్లో ఉన్నారు, నా వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, మిమ్మల్ని చితకు బాధేస్తారు వాళ్ళు, మర్యాదగా మీరు చేసినవన్నీ ఒప్పుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోండి అని చెప్తుంది. వాళ్ళిద్దరూ వినరు, ఏదో పిచ్చిది వాగుతుందని, మా డ్రగ్స్ బాగా పనిచేస్తున్నాయి అందుకే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటారు. అప్పుడు ఇంకా ఎంటర్ ద డ్రాగన్ లాగా హీరోయిన్ బాడీలోకి ఎంటర్ అయిపోయి అందరినీ చితగొడతాడు. అక్కడ పనిచేస్తున్న వెయిటర్లు అందరూ కూడా ఈ డ్రగ్ డీలింగ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో అందరినీ ఒక ఉతికి ఆరేస్తాడు. హీరోయిన్కి ఇంకా ఒకసారి హీరోయిన్ బాడీలోంచి హీరో బయటికి వెళ్ళిపోతే హీరోయిన్కి అంతా ఇలా కాన్షియస్గా అన్నీ కనిపిస్తాయి. ఏంటి బార్ని ఎలా ఉండే బార్ని ఇలా తయారు చేసావు, పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు వీళ్ళందరినీ కొట్టినందుకు, ఏం చేయాలి అని హీరోయిన్ భయపడుతూ ఉంటే హీరో చెప్తాడు, భయపడకు, నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, నేను గ్యాంగ్స్టర్గా ఉన్నప్పుడు నాతో పాటు వర్క్ చేసేవాడు, కేడీ అతని పేరు, అతను కాల్ చేసి రమ్మను, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయి నేను ఉన్నానని, నీకు హెల్ప్ చేస్తాడు అని చెప్తాడు. అయితే మా కేడీకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇలా నా పేరు క్యోక్యో, మీ ఫ్రెండ్ క్యూటో నా బాడీలోకి వస్తున్నాడు, వచ్చి ఇలా పిచ్చి పిచ్చి రచ్చంతా చేసి ఇలా తయారు చేశాడు, నీ హెల్ప్ కావాలి అని చెప్తుంది. అయితే కేడీ ఫస్ట్ నమ్మడు, సరే ఏంటో చూద్దామని సంహవ్ నమ్మి వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని ఫస్ట్ నమ్మడు. తర్వాత అమ్మాయి చేసే ఫైటింగ్ విన్యాసాలు చూసి అప్పుడు అర్థమవుతుంది నిజంగా మన హీరో గడ్డే చేస్తున్నాడు, ఈ అమ్మాయి 19 year old, ఈమెకంత సీన్ లేదు చేయలేదు అని నమ్ముతాడు. నమ్మిన తర్వాత ఇంకా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటారు, ఏమైంది అసలు ఏంటి, క్యూటో నీ బాడీలోకి ఎందుకు వచ్చాడు ఇవన్నీ అడుగుతుంటే హీరోయిన్ చెప్తుంది కేడీకి, నేను అతను ఎవరైతే చంపారో ఆ బుల్లెట్ని పట్టుకున్నాను, అప్పటి నుంచి అతని సోల్ నాకు కనిపిస్తుంది, నాతో మాట్లాడుతుంది, నా బాడీలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తుంది ఇవన్నీ చెప్తుంది. మరి ఏంటి దీనికి ఎండ్ ఏంటంటే కేడీకి చెప్తుంది హీరోయిన్, అతనికి ఎవరు చంపారో తనని తెలుసుకోవాలని ఉందంట, అతన్ని చంపేస్తే అతనికి కొంచెం ఏమైనా పీస్ దొరికి వెళ్ళిపోతాడేమో అని హీరో అనుకుంటున్నాడు అని చెప్తుంది కేడీకి. సరే ఇది ఇలా ఉంటే ఇంకెప్పుడు కేడీ వీళ్ళకి టాటా బాబాయ్ చెప్పేసి అతను ఇంటికి వెళ్ళిపోతాడు, అతని గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జవాన్ అని ఒకడు ఉంటాడు, ఈ కేడీ ఎవరైతే ఉన్నారో క్యూటో ఇంకా కేడీ వాళ్ళ బాస్ వాళ్ళ కొడుకు అనమాట. ఆ బాస్ చనిపోతే ఈ జవాన్ అనేవాడు వీళ్ళందరి మీద ఇంకా నెత్తి కూర్చుంటాడు ఆ బాస్ ప్లేస్లో. సో బేసిక్గా ఈ జవానే మన హీరోని చంపిస్తాడు. అది సంహవ్ కేడీకి తెలిసి కేడీ నుంచి మన హీరో కూడా తెలుస్తుంది, చెప్తాడు హీరోకి. ఇప్పుడు టార్గెట్ జవాన్, ఈ జవాన్ అనేవాడిని చంపాలి. ఈ జవాన్ అనేవాడిని చంపిన తర్వాతే మన హీరోకి పీస్ వస్తుంది. ఫైనల్గా ఆ ఫైట్లు ఈ ఫైట్లు ఆ దూకుడు ఈ దూకుడు ఈ కరాటే సినిమాలన్నీ ఉంటాయి కదా, ఆ టైప్లో కొట్టుకొని ఫైనల్గా జవాన్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్లో మన హీరోకి ఇంకా సడన్గా ఇలా గాల్లో కలిసిపోతాడు. సినిమాలో చూపిస్తాడు చూడండి, మన పాత సినిమాలో ఇలా పీసెస్గా ఇలా గాల్లో తేలిపోయి ఇలా కలిసిపోతాడు ఎయిర్లోకి. మన హీరోకి ఇప్పుడు మన హీరోయిన్ ఇంకా కేడీ మాట్లాడుకుంటారు. హీరో ఏమయ్యాడంటే కేడీ అడిగితే చెప్తుంది హీరోయిన్, మేబీ అతన్ని జవాన్ని చంపేశాం కదా, ఎవరైతే మన హీరోని చంపారో అతను చంపాడు కదా, సో మన హీరో కూడా పీస్ వచ్చినట్టుంది, ఇంకెళ్ళిపోయి ఉంటాడు అని చెప్తుంది. ఓకే ఇంకా మనం కూడా డిస్పోజ్ అయిపోదామని ఇంకా హీరోయిన్ క్యోక్యో ఇంకా కేడీ వాళ్ళిద్దరు కూడా డిస్పోజ్ అయిపోతారు, వాళ్ళింటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే మన కేడీ కొంచెం దయా హృదయంతో హీరోయిన్కి ఈ కొన్ని డబ్బులు తీసుకొని సేఫ్గా బతుకు అని కొన్ని డబ్బులు ఇస్తాడు. ఓకే ఇలా హెల్ప్ చేద్దాం, ఇన్ని రోజులు చేసిన పాపాలు కొంచెం కడుక్కుందామని హీరోయిన్కి డబ్బులు ఇచ్చి కొంచెం సెటిల్ చేస్తాడు హీరోయిన్ని పెద్ద మనసుతో. హీరోయిన్ హ్యాపీ, కేడీ గాడు ఈ జవాన్ చచ్చిపోయాడు కాబట్టి వాడే లీడర్ అయిపోతాడు, వాడు హ్యాపీ. కొన్ని మంత్స్ పోయిన తర్వాత మన హీరోయిన్కి మన క్యోక్యోకి అదే స్టేర్ కేస్ దగ్గర ఒక చిన్న బుల్లెట్ పీస్ దొరుకుతుంది. ఆ బుల్లెట్ పీస్ మీద జూమ్ చేస్తారు, ఆ హీరోయిన్ అది టచ్ చేస్తుందా చేయదా, టచ్ చేస్తే స్టోరీ ఇంకేమైనా నెక్స్ట్ స్టోరీకి వెళ్తుందా అనేది ఎండింగ్ అనమాట. మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ ఇంకో స్టోరీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.